క్రిస్టియన్స్ నామంలో బైబిల్ తరగతి కార్యక్రమానికి వచ్చిన మీలో ప్రతి వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమంతుడు వై ఉండి అద్వితీయ సర్వాధిపతి వై ఉండి సమీపింపురాని తేజస్సులో నీవు మాత్రమే వసించుచు అమరత్వము గలవాడువై ఉన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం నాయన. సకల యుగములో రాజువై ఉండి అక్షయుడివై అదృశ్యుడివై అద్వితీయ దేవుడివై ఉన్న తండ్రి, యుగములన్నిటిను ఘనత మహిమయు ప్రభావములు కలిగి ఉన్న తండ్రి, నీకు స్తోత్రములు సమర్పిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, సత్యస్వరూపి, సర్వశక్తిమంతుడివై ఉండి జగత్తును అందరి సమస్తమును నిర్మించి కాలములను సమయములను నీ స్వాధీనమందుంచుకొని భూమి మీద కృప చూపుచు నీతియు న్యాయములను జరిగించుతున్న దేవుడివైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులను సమర్పిస్తున్నాం నాయన. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడివైన మహిమాస్వరూప్యకు తండ్రి, సమస్తమునకు జీవాధారకుడివై ఉండి అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తున్నటువంటి తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు మాకు దయచేసినటువంటి ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. గతించిన దినాలన్నింటిలో కూడా నీ కరుణా హస్తం మాకు తోడుగా ఉంచి మీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మాకు అన్నపానములను దయచేసి మమ్మల్ని పోషించి సంరక్షించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం నాయన. మమ్మలను ప్రేమించి మా పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తుని పాప శరీరాకారంతో ఈ లోకంలోనికి పంపి ఆయన శరీరం మందు మా పాపమునకు శిక్ష విధించారు తండ్రి. అందులో నీ ప్రేమ ఉంది నాయన, అందును బట్టి నీకు స్తోత్రములు సమర్పిస్తున్నాం. పాపం వలన, చెడుతనం వలన, దుర్మార్గత వలన నీకు శత్రువులమై ఉండగా నీ కుమారుడైన క్రీస్తు ప్రభు శిలువ మరణం వలన మమ్మల్ని మీతో సమాధానపరుచుకొని క్రీస్తు ప్రభు రక్తం వలన మమ్మల్ని నీకు సమీపస్తులుగా చేసుకొని మీతో సమాధాన స్థితిని కలిగి ఉండేటువంటి భాగ్యమును దయచేసినారు. అందుని బట్టి స్తోత్రములు. మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు చేసిన నిత్య సంకల్పం బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ఆ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఈ సముఖంలో ఈ సమయంలో చేరినటువంటి మేమందరము కూడా నీ సంకల్పాన్ని సంపూర్ణంగా గ్రహించి ఆ సంకల్పం ప్రకారము నీకు ప్రీతికరమైన సేవ చేస్తూ మీ ఎదుట పరిశుద్ధులంగా, నిర్దోషులంగా, నిరపరాధులంగా మీ చిత్తమును జరిగిస్తూ మీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ మీ చిత్తమును గురించిన అనుభవ జ్ఞానం గలవారమై ఉండినట్లుగా మీ కృపచేత మమ్మల్ందరినీ బలపరచవలసిందని నేను వేడుకుంటున్నాము తండ్రి. క్రీస్తు ప్రభువును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. మా పాప విమోచనము కొరకై వధింపబడిన గొర్రె పిల్లను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. మా ప్రభువు మమ్మలను ప్రేమించి ప్రస్తుత దుష్టకాలంలో నుంచి మా సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని విమోచించుటకై మా కొరకు తను తాను బలిగాను అర్పణముగాను మీకు అప్పగించుకున్నాడు. రక్తమాంసంలో పాలివాడై మా పక్షమున అపవాదితో పోరాడి కల్వరి శిలువలో అపవాద క్రియలను లయపరిచి శిలువ మరణం ద్వారా అపవాదిని నశింపచేసి మరణ దాస్యములో నుంచి అపవాది చెరలో నుంచి మమ్మల్ని విడిపించి మరణ భయం మా నుంచి తొలగించాడు తండ్రి. మా ప్రభువుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా పాపములకు, సమస్త ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడికి నిమిత్తము ఆయన అన్ని విషయాల్లో తన సహోదరులు బట్టి వాడు కావాల్సి వచ్చాడు. అందుని బట్టి స్తోత్రములు. పాపముల చేత, అపరాధముల చేత సచిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించి మీరు మాకు దయచేసిన రక్షణకై నీకు స్తోత్రములు సమర్పిస్తున్నాం. క్రీస్తు ప్రభు నామమునందుల విశ్వాసముతో మీ రాజ్య సంబంధాలుగా ఈ స్థలములో క్రీస్తు ప్రభు సంఘముగా కూడి కార్యక్రమాలు కొనసాగించుకుంటుండగా
మా ఎడల విశేషమైన నీ కృప విస్తరింపచేయండి నాయన. నీ సమ్ముఖంలో మేమందరం కూడా మీ చిత్తాన్ని జరిగించుచున్నట్లుగా ఆత్మ సంబంధమైన బలవంతులమైన ప్రజలంగా విశ్వాస సంబంధులంగా జీవించినట్లుగా మా ఎడల విశేషమైన నీ కృప విస్తరింప చేయవలసిందని నిన్ను ప్రార్థిస్తున్నాం. మరి విశేషించి సమస్తమైన అన్ని జనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాదిలో మీరు ఉద్దేశించినటువంటి ఏర్పాటు చేసినటువంటి అపోస్తల బోధన బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ మార్గముల విషయమై మేము బోధింపబడుటలో మాకు వినే బుద్ధిని దయచేయండి. మీ మాటలు వినకుండా తొలగిపోకుండానట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. మా మనసుని సిద్ధపరుచుకొని మీ వాక్యమందు సంతోషకరమైనటువంటి స్వభావముతో ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించి దాన్ని మహిమపరిచి నిత్య జీవానికి నిర్ణయింపబడినటువంటి ప్రజలంగా నీ సమ్ముఖంలో మసలుకున్నట్లుగా మా మనోనేత్రాలను సహితం వెలిగించవలసిందని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బైబిల్ తరగతి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలోనైనా మమ్మల్ని అందరినీ సమూహానికి సమర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతట్లో మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి నడిపించవలసిందని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియమైన తండ్రి. ఆమేన్. గత బైబిల్ తరగతి కార్యక్రమంలో పరలోకమందున్న దేవుడు తాను కోరుకున్నటువంటి రాజుని సింహాసనాసీనుడిగా చేశాడని, క్రీస్తు ప్రభు ఏలుబడి అనేటువంటి సంగతుల గురించి మనం తెలుసుకున్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపాన్ని జయించి, శోధనలను జయించి, మరణాన్ని జయించి, అపవాదిని జయించి పరలోకమునకు వెళ్ళి దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడ్డాడని మనం తెలుసుకున్నాం. దేవుని రాజ్యముకు రాజుగా దేవుని ప్రజలను ఏలుబడి చేసేటువంటి రాజుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరలోకమందున్న దేవుడు సింహాసనాసీనుడిగా చేశాడు అనేటువంటి సంగతులు మనం తెలుసుకున్నాం. అయితే ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏలుబడి చేస్తుంటే ఆయన ఏలుబడిలో నడిచేటువంటి, జీవించేటువంటి ప్రజల యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఏలుబడి క్రింద ఆయన శరీరమైన సంఘములో ప్రజలు నివాసం చేస్తే వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనే సంగతిని గురించి మనం తెలుసుకుందాం. వాస్తవానికి మనం చదువుకున్నట్లుగా కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో కీర్తనలు 2:6లో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి దేవుని పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద పరలోకమందున్న దేవుడు క్రీస్తు ప్రభువుని రాజుగా ఆసీనునిగా చేశాడు అన్నాడు. అంటే క్రీస్తు ప్రభు సంఘం ప్రవచన రూపం సియోను అని గత బైబిల్ తరగతిలో మనం తెలుసుకున్నాం. పర్వతము అనేది రాజ్యానికి సూచన అని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుని పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను అనేసాడు.
అంటే పరలోకమందున్న దేవుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలను ఏలుబడి చేస్తాడు అని దాని అర్థం. అంటే దేవుని కొరకు ఆయన మనుషుల్ని ఏలుబడి చేస్తాడు అనేసి అంటాడు. అయితే ప్రకటన గ్రంథములో జరిగినటువంటి సందర్భం, అక్కడ జరిగినటువంటి సంఘటన ప్రాముఖ్యంగా దేవుని కుడి చేతిలో వెలుపట లోపట ముద్రింపబడి ఉన్నటువంటి ముద్రలు గట్టిగా వేసినటువంటి ఒక గ్రంథము దేవుని కుడి చేతిలో ఉన్నదట. ఆ కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పుటకైనను దానిని చూచుటకైనను యోగ్యుడు ఎవడైనా ఉన్నాడా అని బలిష్ఠుడైనటువంటి ఒక దూత బిగ్గరగా ప్రచురించినప్పుడు దాన్ని విప్పుటకు చూచుటకు పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవడు లేడట. ఎవడు లేని సందర్భంలో అపోస్తలుడైన యోహాను ఏడ్చాడట. అప్పుడు ఏడ్చినప్పుడు పరలోకమందు ఈయనకి ఒక పెద్దల్లో ఒకడు చెప్పేసాడట, జయము పొంది ఉన్న యోధా గోత్రపు సింహమైనటువంటి దావీదు చిగురైనటువంటి జయము పొందినటువంటి గొర్రెపిల్ల దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పుటకు చూచుటకు యోగ్యుడు అనేసి తెలియజేసేటట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం నుంచి, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడను వాడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను అనేసారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు జయము పొందినటువంటి కారణాన దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పుటకు చూచుటకు యోగ్యుడు. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన రక్తముతో ప్రజలని కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏం చేశాడంటే దేవుని రాజ్యముగా చేశాడు, దేవుని యాజకులుగా చేశాడు. దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. ఆ రాజ్యముగా చేసినటువంటి ప్రజలనే దేవునికి యాజకులుగా కూడా చేసేసాడు. ప్రకటన 5వ అధ్యాయము 9-10 వచనాలు, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అన్న. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కొన్నవారు, దేంతో కొనబడిన వారు? క్రీస్తు ప్రభు రక్తముతో కొనబడినటువంటి వారు దేవునికి ఒక రాజ్యముగా, అదే ప్రజలు దేవునికి యాజకులుగా చేయబడ్డారు. కాబట్టి వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి ప్రజల అనుభవం ఎలా ఉంటుందంటే, క్రీస్తు ప్రభు రక్తం యొక్క విలువని గుర్తించగలిగిన వారు ఉంటారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఒక వాస్తవానికి
విలువ కట్టలేదు. ఆ క్రీస్తు ప్రభు రక్తముతో కొనబడి దేవునికి రాజ్యముగా చేయబడి దేవునికి యాజకులుగా చేయబడినటువంటి వారు ఆ రక్తం యొక్క విలువను గుర్తించి వారు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే క్రీస్తు ప్రభు కొరకు జీవించే జీవన విధానం. క్రీస్తు ప్రభు ఏలుబడిని గౌరవించి అన్ని విషయాల్లో గతంలో మనం చెప్పుకున్నట్లుగా క్రీస్తుని రాజుగా అంగీకరించిన వ్యక్తి ఏం చేయాలో హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఇక ఆ మనిషి క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలతో నడుచుకోవడం. అంటే నా ఆలోచన విధానం కానీ, నా అభిప్రాయాలు కానీ, నా జీవన విధానం కానీ, అంటే వాటి నా మీద ఇక క్రీస్తు ప్రభువే ఏలుబడి చేస్తాడు. ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన కోరికలే నా కోరికలు. ఆయన ఎలా జీవించమని తెలియజేసాడో అలాగే జీవించడం. భౌతికంగా నాకు తల్లిదండ్రులున్నా, భార్య పిల్లలున్నా, అన్నదమ్ములున్నా, అక్క చెల్లెండ్రులున్నా, వీరందరికంటే కూడా క్రీస్తు ప్రభువునే ఎక్కువగా ప్రేమించాల. నీ హృదయంలో ప్రతిష్ఠింపబడితే ఆ కార్యక్రమం జరగాల. రాజుగా ఆయనను స్వీకరించినటువంటి మరుక్షణం నుంచి కూడా నీకంటూ సొంత ఆలోచన కానీ, సొంత అభిప్రాయాలు కానీ, సొంత కార్యక్రమాలు కానీ ఏవి ఉండవు. ఆయన ఏలుబడిని స్వీకరించి జీవించే జీవన విధానం అలాగుండాలి. అలా కాకపోతే క్రీస్తు ప్రభు ఏలుబడి క్రింద నువ్వు ఉన్నట్లుగా పరిగణించబడవు. కాబట్టి ఆయన తన రక్తముతో మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను కానీ చేశాడు అనేసాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క విలువని మనుషులు గుర్తిస్తున్నారా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి వెల ఎంత అని కట్టలేని రక్తం అది, అమూల్యమైనది. కాబట్టి ఆ రక్తముతో క్రీస్తు ప్రభు మనుషులను కొని, కాబట్టి ఆ రక్తముతో కొనబడినటువంటి ప్రజలు క్రీస్తు ప్రభు ఏలుబడి క్రింద నడుస్తుంటారు. కాబట్టి పరలోకమందున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏలుబడి చేస్తుంటే ఆ ఏలుబడి క్రింద జీవించేటువంటి జనం రెండు రకాలైనటువంటి ప్రజలు. రెండు రకాలైన ప్రజలంటే దేవుని దృష్టిలో సమస్త దుర్నీతి నుంచి విమోచింపబడినటువంటి ప్రజలు. అదే క్రీస్తు ప్రభు యొక్క దృష్టిలో ఆయన అమూల్యమైన రక్తము చేత కొనబడినటువంటి వారు. కాబట్టి ఒకసారి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు పరలోకమందున దేవుడు ఆ కార్యక్రమం జరిగించిన తర్వాత అంధకార సంబంధమైన అధికారం కానీ, సమస్తమైన దుర్నీతికి సంబంధించిన ఆలోచనలు కానీ, అభిప్రాయాలు కానీ, కార్యక్రమాలు కానీ, అలవాట్లు కానీ మన దినచర్యలో ఉండకూడదు. ఉంటున్నాయంటే క్రీస్తు ప్రభు రక్తం యొక్క విలువని మనుషులు గుర్తించట్లేదని దాని అర్థం. అంటే ఆ మనిషిని ఇంకా అంధకార సంబంధమైన అధికారము వెంటాడుతోంది. సమస్తమైన దుర్నీతి దినచర్యలో ఏదో రూపంగా జరిగిస్తున్నాడు అనేది గ్రహించవచ్చు. కాబట్టి పరలోకమందున దేవుడు ఏం చేశాడంటే తాను కోరుకున్నటువంటి రాజుని ఆశీనునిగా చేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వారు క్రీస్తు ప్రభు ఏలుబడి క్రింద జీవన విధానం కొనసాగించేటువంటి వారు. అయితే క్రీస్తు ప్రభు రక్తం ఎవరికి ఉద్దేశించబడింది, ఎవరికి ఉద్దేశించబడలేదు? ఎవరికి ఉద్దేశించబడలేదంటే అలవాటు చొప్పున పాపం చేసే వారికి క్రీస్తు ప్రభు రక్తం ఉద్దేశించబడలేదు.
నిద్ర లేచింది మొదలుకొని పడుకునేంత వరకు కూడా ఏదో ఒక రూపంగా మాటల రూపంలోనో, చూపుల రూపంలోనో, నడవడిక రూపంలోనో, ఏదో రూపంగా స్వాభావికంగా పాపం చేసే వారి కొరకు క్రీస్తు ప్రభు రక్తము ఉద్దేశించబడలేదు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మల్లునట్లును అను నిజమైన సామెత చొప్పుననే వీరికి సంభవించెను అని. కాబట్టి పందిని తీసుకొచ్చి నువ్వు పన్నీరుతో స్నానం చేయించి దాని మెడలో బంగారు గొలుసేసి ఉంచిపెట్టినది ఉండదు. దాని అది కోరుకునేది బురదనే కోరుకుంటుంది. కాబట్టి ఆ రూపంగా అలవాటు చొప్పున పాపం చేసేవారి కొరకు క్రీస్తు ప్రభు రక్తము ఉద్దేశించబడలేదు. దురలవాట్లు కలిగినటువంటి వారి కొరకు క్రీస్తు ప్రభు రక్తం ఉద్దేశించబడలేదు. చెడు తలంపుల చేత జీవించే వారి కొరకు క్రీస్తు ప్రభు రక్తం ఉద్దేశించబడలేదు. లోక సంబంధమైన ఆచారాల్ని అలవాటు చొప్పున చేసే వారి కొరకు క్రీస్తు ప్రభు రక్తం ఉద్దేశించబడలేదు. కాబట్టి ఒక్కసారి జరిగిపోయింది అది. క్రీస్తు ప్రభు ఏం చేశాడు? తన అమూల్యమైన రక్తం చేత మనల్ని కొని దేవునికి ఒక రాజ్యముగా, దేవునికి యాజకులుగా చేశాడు. కనుక క్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడినటువంటి ప్రజలు ఏం చేయాలంటే వారి యొక్క అంతరంగములో క్రీస్తు ప్రభు ప్రేమ బలవంతం చేస్తుంటుంది. క్రీస్తు ప్రభు రక్తం యొక్క విలువని గుర్తించినటువంటి మనుషులు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, క్రీస్తు ప్రభు ప్రేమ ఏం చేస్తుందంటే వారి యొక్క అంతరంగంలో బలవంతం చేస్తుంది. ఏమని బలవంతం చేస్తుంటుందంటే, అమూల్యమైన రక్తం చేత ఆయన నిన్ను కొన్నాడు. ప్రస్తుతం నువ్వు ఆయన ఏలుబడి క్రింద ఉన్నావు. కాబట్టి జీవించే జీవితము నీవు ఆయన కొరకే జీవించాలి అనేసి బలవంత పెట్టేటువంటి పరిస్థితి అంతరంగంలో జరుగుతుంటుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించువారు ఏక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము అనేసి. కాబట్టి క్రీస్తు ప్రేమ నీ అంతరంగంలో ఉండి నిన్ను బలవంత పెడుతుంటుంది. నువ్వు ఒక ఆయన రక్తం చేత కొనబడ్డావు కాబట్టి నిన్ను ఒక మనిషి కొనుక్కున్నాడు, ఒక ఆయన కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు జీవించే జీవితము నువ్వు ఆయన కొరకే జీవించాలా అని అది బలవంత పెడుతుంటుందట. ఇంకేం చేస్తుంది క్రీస్తు ప్రభు రక్తము? ఇంకేం చేస్తుందంటే, నువ్వు పాపముల విషయమే చనిపోవాలా, చనిపోవడమే కాదు నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు సిలువేయాలా. పాపముల విషయమే చనిపోవాలా, నీ ప్రాచీన స్వభావాన్ని సిలువేయాలా. జీవించే జీవితము నీ బ్రతుకే బ్రతుకు నేను కొన్నటువంటి క్రీస్తు ప్రభు కొరకే నువ్వు బ్రతకాలనేటువంటి బలవంతం ప్రక్రియ జరుగుతుంటుంది. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనెను అని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు త్యాగం చేశాడు, మన కొరకు తన ప్రాణం పెట్టాడు, మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఈ త్యాగాన్ని క్రీస్తు ప్రభు సంఘంలో ఉండే సభ్యులు ఎంతవరకు గుర్తిస్తున్నారు, ఎంతవరకు గ్రహింపగలిగి ఉంటున్నారు? క్రీస్తు ప్రభు ప్రాణత్యాగం చేస్తే ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి దినచర్యలో పాపానికి చోటివ్వకుండా క్రీస్తు ప్రభు కొరకే ఎంతమంది బ్రతుకుతున్నారు?
కాబట్టి చాలా వరకు అలా జరగట్లే. అంటే ఏం జరగలేదంటే ప్రాచీన స్వభావము సిలువ వేయబడలేదు, మనుషులు పాప విముక్తులు కాలేదు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో ఏమనగా మనమికును పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కాబట్టి ప్రాచీన స్వభావము ఎప్పుడు జరగాలంటే బాప్తిస్మ కార్యక్రమంలో జరగాలి. నీ శరీరం యొక్క ఇచ్ఛ, దురాశ అది సిలువ వేసే కార్యక్రమం జరగాల. అది జరగకపోతే క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని సరిగా పట్టించుకోవట్లేదు, గుర్తించట్లేదు. క్రీస్తు ప్రభు యొక్క రక్తం విలువను కూడా మనుషులు సరిగా పట్టించుకున్నటువంటి అనుభవం. కాబట్టి ఏం జరుగుతుంది? భక్తి కాని దాన్ని భక్తి అనుకొని, విశ్వాసం కాని దాన్ని విశ్వాసం అనుకొని, క్రీస్తు ప్రభు ఏలుబడి కాని దాన్ని ఏలుబడి అనుకొని, క్రీస్తు ప్రభు సంఘం కాని దాన్ని క్రీస్తు ప్రభు సంఘం అనుకొని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ క్రీస్తు ప్రభు కొరకు బ్రతికే కార్యక్రమం జరుగుతుందా? క్రీస్తు ప్రభు ఏలుబడి క్రింద జీవించే జీవన విధానం జరుగుతుందా? డౌటే. అంటే ప్రశ్నార్థకంగా ఉంది. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనంలో మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసిన తర్వాత ఇక మీదట బ్రతికే బ్రతుకు క్రీస్తు ప్రభు కొరకే బ్రతికే కార్యక్రమం జరగాలి. కాబట్టి దేవుని పరిశుద్ధ పర్వతం మీద పరలోకమందున దేవుడు తన రాజుని ఆసీనులుగా చేశాడు. కాబట్టి దేవుని రాజ్యము మీద ఏలికగా క్రీస్తు ప్రభు నియమించబడ్డాడు. దేవుని కొరకు క్రీస్తు ప్రభు ప్రజలను ఏలుబడి చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ఈ పర్వతములో లేదంటే ఈ సంఘములో, క్రీస్తు ప్రభు సంఘములో అంటే సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమునకు పైని సంఘమునకు శిరస్సుగా ఆయనను నియమించను అన్నాడు కదా. శిరస్సు అంటే రాజు, సంఘము రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యము మీద రాజుగా పరలోకమందున దేవుడు స్వయంగా తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆసీనునిగా చేశాడు. ఇప్పుడు ఈ పర్వతంలో ప్రవేశించినటువంటి వారు, ఈ పర్వతంలోనికి వచ్చినటువంటి వారు, లేదా ఈ సంఘంలోనికి సభ్యులుగా ప్రవేశించినటువంటి వారు క్రీస్తు ప్రభు ఏలుబడి క్రింద జీవిస్తుండాలి. ఈ ఏలుబడిలో ఆయన శరీరమైన సంఘములో ప్రవేశించినటువంటి ప్రజల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే హాని చేయని స్వభావం ఉంటుంది. ఈ పర్వతంలో క్రూర మృగాలు ఉండవు. క్రూర మృగాలు అంటే హాని చేసేటువంటి మనుషులు ఈ పర్వతములో ఉండరు, లేదా క్రీస్తు ప్రభు సంఘములో ఉండరు. హాని చేయరు, ఇతరులకు కీడు తలపెట్టరు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనములో నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు అని. అంటే పరిశుద్ధ పర్వతములో, దేవుని రాజ్యములో, సియోనులో, క్రీస్తు ప్రభు సంఘములో ఎవరుండరు? హాని చేసే క్రూర మృగాలు ఉండవు, నాశనం చేసే క్రూర మృగాలు ఉండవు. అంటే
వారి స్వభావాన్ని, వారి జీవన విధానాన్ని, వారి ప్రవర్తనను సంపూర్ణంగా మార్చుకొని అందులో ప్రవేశించినటువంటి వారు ఉంటారు. అంటే ఈ పర్వతంలో సింహం ఉండదు. సింహం అంటే సింహం స్వభావం ఏంటి? మదమాంసములు తింటుంది. నాగుపాము ఉండదు. నాగుపాము ఏం చేస్తుంది? కాటేస్తుంటుంది. తోడేలు ఉండదు. చిరుతపులి ఉండదు. అంటే ఇవన్నీ కూడా క్రూర మృగాలే, హాని చేసేటివే, నాశనం చేసేటివే. అలాంటి స్వభావ లక్షణాలు కలిగిన వారు క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉండరు, ఉండకూడదు కూడా. అంటే గత పాపముల విషయమై సంపూర్ణంగా మార్చుకున్నటువంటి వారు, పాపముల విషయమై చనిపోయినటువంటి వారు, నీతి విషయమై జీవించేటువంటి వారు, క్రీస్తు ప్రభు ఏలుబడిలో నీతిగా నడుచుకునేటువంటి వారు, న్యాయంగా ప్రవర్తించేటువంటి వారు, కనికరం చూపించేటువంటి వారు. అంటే ఇందులో ఉండే మనుషుల మధ్య వాతావరణం ఎలా ఉంటుందంటే ప్రేమ, సంతోషము, సమాధానము, అనురాగము, ఆప్యాయత, ఒకరి మీద ఒకరికి నమ్మకత్వం, ఒకరినొకరు ఆదరించుకునేటువంటి స్వభావం, సహోదర బాంధవ్యం. క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఆయన శరీరమైన సంఘములో అలాంటి స్వభావ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ పరిశుద్ధ పర్వతంలో క్రీస్తు ప్రభు సంఘములో హాని చేసే మృగాలు ఉండవు, నాశనం చేసే మృగాలు ఉండవు అనే సంగతిని తెలియజేశాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. తోడేలు గొర్రెపిల్ల యుద్ధ వాసము చేయును. తోడేలు గొర్రెపిల్లను చూస్తే మౌనంగా ఉంటుందా? మౌనంగా ఉండదు. చిరుతపులి మేకపిల్ల యుద్ధ పండుకున్నారు. అది జరిగే కార్యక్రమమా? భౌతికంగా జరుగుతుందా? అది జరగదు. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును అనేసాను. కొదమసింహం మదమాంసాలు తినేది. పెంచబడిన కోడి దూడ కొమ్ములతో పొడుస్తుంటుంది. కొదమసింహము మాంసం దాన్ని తినడానికి వస్తుంటే ఇది కొమ్ములతో పొడుస్తుంటుంది. అంటే హాని చేసుకునే స్వభావం, నాశనం చేసుకునేటువంటి స్వభావం. ఇకపోతే ఆవులు, ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకురును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును అన్న. సింహం గడ్డి మేస్తుందా? మాంసం తినే సింహము ఎద్దు మేసినట్లుగా గడ్డి మేసే స్వభావానికి వచ్చిందంటే ఎంత మార్పులు జరిగాయో. అంటే హాని చేసేది, నాశనం చేసేది, హాని చేయడం మానుకున్నది. ఎదుటి వ్యక్తిని నాశనం చేయడానికి మానుకున్నది. పాలు కుడిచి పిల్ల రాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడు. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచుడు అన్న. అవుతుందా? మిడినాగు మీద పిల్లాడు చేయబెడతాడా? పిల్లాడు చేయబెడితే పాము మౌనంగా ఉంటుందా? కాటేయదు, కాటు వేయదట. అలాంటి స్వభావము దేవుని పరిశుద్ధ పర్వతంలో ఉంటుంది. అంటే ఒకరికొకరు కీడు చేసుకునే మనుషులు ఉండరు, ఒకరికొకరు హాని చేసుకునే మనుషులు ఉండరు, ఒకరి మీద ఒకరు పగ పెంచుకొని దాన్ని పెంచుకునే మనుషులు ఉండరు, ఒకరినొకరు ద్వేషించుకునే మనుషులు ఉండరు. పగ లేని, కక్షలు లేని, కలహములు లేని, ద్వేషము లేని పరిశుద్ధమైన సమాజం. ఒకళ్ళ ద్వేషం ఉంది, కక్ష ఉంది, క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉన్నామంటే అది ప్రశ్నార్థకమే. కాబట్టి క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఆయన అన్నాడు 9వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతం అందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉండును.
సముద్రం నీళ్లతో నింపబడి ఉన్నట్లుగా పరిశుద్ధ పర్వతములో దేవుని గురించిన జ్ఞానం కలిగినటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి పర్వతం పరిశుద్ధ పర్వతం. అందులో ఉండే ప్రజలు ఎదుటి వ్యక్తి హాని చేయని స్వభావం, కీడు తలపెట్టని స్వభావం, ద్వేషించని స్వభావం, మేలు చేసే స్వభావం ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉంటే, ఆయన పర్వతంలో ఉంటే, లేదా ఆయన రాజ్యములో ఉంటే హాని చేయని, నాశనం చేయని, ద్వేషించని స్వభావము అందులో ఉండే ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ పర్వతములో హాని చేయని మనుషులు ఉంటారు, ద్వేషించని మనుషులు ఉంటారు, సహించే స్వభావం కలిగిన మనుషులు ఉంటారు. అలా కాకపోతే పరిశుద్ధ పర్వతంలో నువ్వు ఉన్నట్లు కాదు. కాబట్టి ప్రాముఖ్యంగా ఇది పరిశుద్ధ పర్వతము, సియోను పర్వతము. ఈ సియోను పర్వతంలో, పరిశుద్ధ పర్వతంలో మనుషుల మధ్య ప్రేమ, అనురాగము, సహోదర బాంధవ్యంతో కూడిన వాతావరణం ఉంటుంది. కానీ గత సీనాయి పర్వతం అయితే అది వేరు. సీనాయి పర్వతం యొక్క వాతావరణం ఎలా ఉంటుంది? యూదుడు, అన్యజనుడు అనే భేదం ఉంటుంది. అంటే ఏంటి? వీరికి మధ్యలో ధర్మశాస్త్రం అడ్డుగోడగా ఉంది. అంటే ఒకానొక సందర్భంలో అపోస్తుల కార్యాల్లో కొర్నేలు ఏం చేశాడంటే అపోస్తుడైన పేతురుని పిలిపించుకున్నప్పుడు ఆ ధర్మశాస్త్రపు మనసు కలిగి సీనాయి పర్వతం రూపంగా భావించినటువంటి పేతురు ఏం చేశాడు? యూదుడు అన్ని జాతి వారితో సహవాసం చేయుట ధర్మం కాదని నీకు తెలియదు కదా అని మాట్లాడేస్తాడు. అంటే ఆ భావజాలం ఇంకా పోలా. అపోస్తుల కార్యములో 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 27వ వచనం నుంచి, అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టివానిని ముట్టుకునుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. కాబట్టి సీనాయి పర్వతంలో యూదులు అన్ని జనులు అనేటువంటి భేదభావం ఉంది, భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒకరి మధ్య ఒకరికి పొసగనితనం ఉంది. అంటే వీడు అన్ని జాతి వాడు, నేను యూదుడిని అయితే నా సాటి యూదుడినే చేర్చుకుంటా, అన్ని జాతి వాడిని చేర్చుకోను. అంటే ధర్మశాస్త్రము అడ్డుగోడగా ఉండేటువంటి పరిస్థితి. కానీ నేడు దేవుని పరిశుద్ధ పర్వతమైన క్రీస్తు ప్రభు సంఘములో అలాంటి పరిస్థితి ఉండదు. క్రీస్తు ప్రభు సంఘములో మానవుల మధ్య ఎలాంటి వైషమ్యాలు లేనటువంటి, ద్వేషము లేనటువంటి, కీడు చేయనటువంటి పరిస్థితితో కూడిన వాతావరణం ఉంటుంది. అంటే సమస్త వైషమ్యాల్ని మానుకున్న ప్రజలతో కూడి ఉంటుంది క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము లేదా దేవుని పరిశుద్ధ పర్వతము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుంటూ వస్తాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక
ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. కాబట్టి నేడు సియోనులో లేదంటే క్రీస్తు ప్రభు శరీరమైన సంఘములో స్వభావములో, అంతరంగ స్వభావములో మార్పులు కలిగినటువంటి ప్రజలు ఉండేటువంటి వాతావరణం. కానీ గత సీనాయి పర్వత పరిస్థితి వేరే, నేడు దేవుని పరిశుద్ధ పర్వతమైన సియోను పరిస్థితి వేరే. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరమైన సంఘములో ఆయన ఏలుబడి క్రింద ఉన్నటువంటి వారు ఎలాంటి భేదము కానీ, కలహము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, పగ కానీ, కక్షలు కానీ ఇలాంటి వాటికి చోటు లేకుండా ఉండేటువంటి వాతావరణం కూడిన ప్రజలతో ఉండేది క్రీస్తు ప్రభు శరీరం. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తం యొక్క విలువ మనుషులు గుర్తిస్తే, క్రీస్తు ప్రభు ప్రేమ ఏం చేస్తుందంటే అంతరంగంలో బలవంతం చేస్తుంటుంది. ఇన్ని రూపాలుగా క్రీస్తు ప్రభు తన శిలువ వలన ద్వేషమును సంహరించి అనే యూదుడు అన్యజనుడు అనే భేదం లేకుండా ఆయన శరీరమైన సంఘములో ఏకం చేసేసాడు. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని క్రీస్తు ప్రభు శిలువ మరణం తొలగించింది. దేవుడే శత్రుత్వాన్ని మనుషులతో తొలగించుకోవడానికి తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించుకున్నప్పుడు నీకు నాకెందుకయ్యా శత్రుత్వం? విరోధ భావం కలిగిన వారిని క్రీస్తు ప్రభు శిలువ మరణం సమాధానపరిచింది దేవునితో. కాబట్టి దేవునితో ఉండే శత్రుత్వాన్ని, విరోధ భావాన్ని పరలోకమందున దేవుడే తొలగించుకోవడానికి ఇష్టపడి తన సొంత కుమారుణ్ణి కల్వరి శిలువలో బలిగా దానం చేశాడు. కాబట్టి దేవునితో నీకు సమాధాన స్థితి ఉంటే నీ తోటి వారితో నీకు సమాధాన స్థితి ఉండాలి. దేవునితో సమాధాన స్థితి కొనసాగించుకుంటూ అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి జీవించాలి. నీతోటి సహోదరునితో, నీతో కలిసి ఆరాధన చేసే వ్యక్తితో నీకు ద్వేషం ఉంటే, వ్యక్తి మీద ద్వేషం ఉంటే, శత్రుత్వం ఉంటే ప్రశ్నార్థకమే. క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉండే కార్యక్రమం జరగదు. పరలోకమందున దేవుడే తన కుమారుణ్ణి దానం చేశాడు. ఏముంటాయి? అంతగా పెంచుకునే శత్రుత్వం ఏముంటుంది క్రీస్తు ప్రభు సంఘంలో ప్రజలకి? ఆ శత్రుత్వం వల్ల ఏమైనా ప్రయోజనం కలుగుద్దా? కలిగే పరిస్థితి ఏది కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం యొక్క వాతావరణం ప్రేమతో కూడినటువంటి వాతావరణం. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనములో, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుణ్ణి సంపాదించుకుంటేవి. అంటే వ్యక్తి మీద ద్వేషము క్రీస్తు ప్రభు సంఘములో ఉండదు, ఉండకూడదు కూడా. క్రీస్తు ప్రభు శిలువ వలన ద్వేషాన్ని సంహరించే కార్యక్రమం జరిగించేసాడు. కాబట్టి ఇది వ్యక్తుల మీద ద్వేషం ఉండే వాతావరణం కాదు క్రీస్తు ప్రభు సంఘం. నీ ఎడలు తప్పిదం చేసేట నువ్వే పోవాలా అంటే నీ భక్తి కానీ, నీ ప్రార్థన కానీ, నీ కార్యక్రమాలు కానీ దేవుడు అంగీకరించాలంటే ప్రాముఖ్యంగా భక్తి కంటే, ప్రార్థన కంటే, నీ కార్యక్రమాల కంటే సహోదరుడితో సహవాసం ప్రాముఖ్యం, సహోదరుడితో సమాధాన బాంధవ్యం ప్రాముఖ్యం. అది కోరుకున్నాడు దేవుడు. కాబట్టి క్రీస్తు ప్రభు చెప్పిన సంగతులు 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం ఇచ్చారు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయబడి విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి
వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము అనేసి. కాబట్టి వ్యక్తి మీద ద్వేషం ఉంటే దేవుడు అంగీకరించడు. ఆయనంటే నాకు గిట్టుబాటు కదండి, ఆమంటే నాకు గిట్టుబాటు కదండి అనే స్వభావంతో కూడిన ప్రజలతో కూడింది కాదు. మానవునిలో ద్వేషం పెట్టాడు దేవుడు కాదండి. దానికని దేన్ని ద్వేషించే రూపంగా పెట్టాడు? మానవ అంతరంగంలో ద్వేషించే స్వభావం పెట్టాడు. దేన్ని ద్వేషించమన్నాడు? దేన్ని ద్వేషించమన్నాడంటే దుర్నీతిని ద్వేషించమన్నాడు. దాన్ని ద్వేషించాలి కానీ క్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడిన తర్వాత వ్యక్తి మీద ద్వేషం ఉండకూడదు. కాబట్టి ప్రభుకి ఏం జరగాల? నువ్వే పోవాలా. అతడు తప్పిదం చేసాడు. నీ సహోదరుడిని సంపాదించుకోవాలంటే, నీ సహోదరుడితో సహవాసము, బాంధవ్యము, సమాధానము నువ్వు కలుపుకోవాలంటే నువ్వే పోవాలా. ఫస్ట్ జరగాల. తర్వాత వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయి, నేను అంగీకరిస్తాను. కాబట్టి వాడు తప్పు చేసేప్పుడు నేనేది అక్కడికి పోవడం అనేది కాదు. అది క్రీస్తు ప్రభు సంఘ వాతావరణం కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో వ్యక్తుల మీద ద్వేషం ఉండేటువంటి వాతావరణం ఉండదు, హాని చేసేటువంటి వాతావరణం ఉండదు, కీడు చేసేటువంటి వాతావరణం మనుషుల మధ్య ఉండకూడదు, నీ తోటి వారి మీద శత్రుత్వం ఉండకూడదు. క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? శత్రువులు ప్రేమించమన్నాడు. ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయన్నాడు. ప్రేమించమంటే నువ్వు శత్రుత్వాన్ని పెట్టుకొని అంతరంగంలో పగను పెంచుకొని చేసే ప్రార్థన దేవుడికి అవసరమా? దేవుడు అంగీకరిస్తాడా? భక్తి అంగీకరించడు, విశ్వాసం అంగీకరించడు. వాస్తవానికి క్రీస్తు ప్రభు రక్తం యొక్క విలువ నీకు గ్రహింపవట్లే. నీలో ప్రాచీన స్వభావము తొలగిపోలా, అది అలాగే ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉంటే సహించే స్వభావం కావాలా. నేను వచ్చి కీడు తలపెట్టాను అనుకో, నీకు సహించే స్వభావం ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ప్రజల యొక్క వాతావరణం. అంతేగాని మనము క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని మనం కలిసినటువంటి ఒక 30 మందిలో కొందరిలో ద్వేషభావం ఉంటుంది, ఒకరంటే ఒకరు గిట్టుబాటు కాదు. ఇలాంటి వాతావరణం క్రీస్తు ప్రభు సంఘం ఎలా అనిపిస్తుంది? అనిపించే కార్యక్రమం కాదు. అంటే ఎవరిని కూడా మనం శత్రువులుగా పరిగణించాల్సినటువంటి స్వభావం మనకు సంబంధించింది కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే ప్రజల మధ్య ద్వేషభావం లేనటువంటి వాతావరణం, సహోదర ప్రేమతో కూడినటువంటి వాతావరణం, సమాధానకరమైన స్థితితో కూడినటువంటి వాతావరణము క్రీస్తు ప్రభు శరీరమైన సంఘములో ఉంటుంది. అలా కాకపోతే నీ భక్తి, నీ విశ్వాసము, నీ కార్యక్రమాలు అంగీకరించబడవు. కాబట్టి అవతలి వాడు తప్పు చేసినా, నీవు తప్పు చేసినా నువ్వే వెళ్ళి సమాధానపడే కార్యక్రమం జరగాల. కాబట్టి నేడు క్రీస్తు ప్రభు సంఘాలు ఎలా ఉందంటే, ఉండే 30 మందిలో పొసగని పరిస్థితి ఉంది. వర్గాలుగా ఉండేటువంటి ప్రజలు, పక్షంగా చేర్చుకుని ఉండేటువంటి ప్రజలు, బ్యాచ్లుగా ఉండేటువంటి ప్రజలు. వీరంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు, వాళ్ళంటే వీరికి గిట్టుబాటు కాదు. అది పురుషుల మధ్య ఉంది, స్త్రీల మధ్య ఉంది.
మరి ఇప్పుడు ఇది క్రీస్తు ప్రభు సంఘం ఎలా అయింది? క్రీస్తు ప్రభు ఏలుబడి క్రింద మనుషులు ఉన్నట్లు ఎట్లా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది? అవసరం ఉండదు. కాబట్టి ఊరికి అది క్రీస్తు సంఘం అని పేరే కానీ క్రీస్తు ప్రభు ఏలుబడిలో పరిపూర్ణంగా స్వభావాల్ని మార్చుకొని ఆయనకు తగినట్టుగా జీవన విధానం జీవించేటువంటి అక్కడ వాతావరణం శూన్యమై ఉంటుంది. కాబట్టి అది జరగకూడదు. కాబట్టి దిద్దుబాటు అనేది కలగకుండా, మారు మనసు అనేది లేకుండా, పగ పెంచుకొని, ద్వేషభావంతో శత్రుత్వం పెంచుకొని, కక్ష పెంచుకొని ప్రార్థన చేసిన, భక్తి చేసిన, కార్యక్రమాలు చేసిన దేవుడు అంగీకరించడు. కాబట్టి చెప్పేశాడు, నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగము హాని చేయదు అనేసాడు, నాశనము చేయదు. కాబట్టి సముద్రము జలముతో నిండి ఉన్నట్టుగా, నీళ్లతో నిండి ఉంటుంది సముద్రం. అలాగన క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉండేటువంటి ప్రజలు, ఆయన రక్తంతో కొనబడినటువంటి ప్రజలు, దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి, సహోదర ప్రేమతో, సమాధానకరమైనటువంటి పరిస్థితితో, ప్రేమ, ఐక్యత, అనురాగం, ఆప్యాయత, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, ఒకరి మీద ఒకరికి బాధ్యత, ఒకరినొకరు పోగొట్టుకోకుండా ఒకరినొకరు సంపాదించుకునే రూపంగా జీవించేటువంటి జీవన విధానము క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ఉంటుంది. కాబట్టి అందువలన క్రీస్తు ప్రభువుని పరలోకమందున్న దేవుడు తన రాజ్యము మీద రాజుగా ఆసీనుడు చేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆసీనుడైనది మొదలుకొని తన ప్రజలని తన రక్తముతో కొని దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసి వారిని ఏలుబడి చేస్తుంటాడు. ఆ ఏలుబడిలో ఉండేటువంటి ప్రజల యొక్క స్వభావ లక్షణాలు, క్రీస్తు ప్రభు శరీరమైన సంఘం యొక్క వాతావరణము పగలేని, కక్షలు లేని, ద్వేషము లేని, కీడు చేయని వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ రూపంగా క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ఈ కార్యక్రమాలు జరగాలి. అంటే క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉండే ప్రజల యొక్క జీవన విధానము ఆదర్శవంతమైనటువంటి ప్రజలుగా కనబడతారు. క్రీస్తు ప్రభు సంఘమా, ఉజ్జనీపుర క్రీస్తు ప్రభు శరీరమైన సంఘం అంటే వారు ఒకరికొకరు ప్రాణమిచ్చే వాళ్ళయో అనే భావన చూపిస్తారు. ఉజ్జనీపుర క్రీస్తు ప్రభు సంఘం అంటే అతనంటే నాకు గిట్టుబాటు కాదు, ఆమంటే నాకు గిట్టుబాటు కాదు అనే రూపంగా ప్రవర్తించరు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఏలుబడిలో అలాంటి దానికి చోటు లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉంటే అంటే లోకంలో మరి ఎక్కడా చూడలేనటువంటి ఆదర్శవంతమైనటువంటి ప్రేమతో కూడిన, సహవాస సంబంధ బాంధవ్యంతో కూడిన, సహోదర ప్రేమతో కూడిన ఆ వాతావరణంతో, హాని చేయనటువంటి వాతావరణంతో, నాశనం చేయనటువంటి వాతావరణంతో క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము ఉంటుంది. అలా ఉంటే అది క్రీస్తు ప్రభు ఏలుబడి క్రింద ఉన్నట్టు లెక్క. అలా కాకపోతే ప్రశ్నార్థకంగానే ఉండిపోతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు ఏలుబడిలో మనము ఎంతవరకు కొనసాగుతున్నాం? క్రీస్తు ప్రభు ఏలుబడి క్రింద మన జీవన విధానము దినచర్యలో ఈ రూపంగా ఉందా? కాబట్టి అనేది పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఎవరికి వారిగా దిద్దుబాటు చేసుకొని క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఎలాంటి స్వభావ లక్షణాలు కలిగిన ప్రజలు ఉంటారో దేవుడు తన లేఖనాలు తెలిపిన మేరకు ఎప్పటికప్పుడు నాకు ఎవరి మీద పగ ఉంది, ఎవరంటే నాకు గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది, ఎవరి మీద నాకు ద్వేషభావం ఉంది, ఎవరితో నాకు సమాధానకరమైన పరిస్థితి లేదు అనేది వ్యక్తిగతంగా ఆలోచన చేసుకొని సమాధానపడి సహవాసము, సహోదర బాంధవ్యము, సహోదర ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనదని గుర్తించి క్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క విలువను గుర్తించి ఆయన ఏలుబడిలో ఆయన కోరుకున్న రూపంగా మనం జీవించడానికి ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనందరి అట్లు విస్తరింప చేయనుగాక. చివరిగా ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడు వగు దేవ, సత్యస్వరూపి, నీకు కృతజ్ఞతాస్తుతులను సమర్పిస్తున్నాము నాయన. రాత్రికాల సమయంలో మమ్మల్ని నీ సమ్ముఖానికి నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. నీ సమ్ముఖంలో మమ్మల్ని చేర్చి
క్రీస్తు ప్రభు ఏలుబడిలో మేము ఏ రూపంగా జీవించాలో అనేటువంటి సంగతులను గురించి మీ లేఖనాల ద్వారా మాకు తెలియజేసినందుకు నేను స్తుతిస్తున్నాము నాయన. మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నీ రాజుగా క్రీస్తు ప్రభువుని ఆశీనుడిగా చేశావు తండ్రి. క్రీస్తు ప్రభువు మమ్మల్ని ప్రేమించి తన రక్తముతో మమ్మలను కొని నీకు రాజ్యముగా యాజకులుగా చేశాడు. దాన్ని బట్టి నీకు స్తోత్రములు సమర్పిస్తున్నాం. క్రీస్తు ప్రభు ఏలుబడి క్రింద జీవిస్తున్నటువంటి మేము మా ప్రాచీన స్వభావాన్ని విసర్జించి మా పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా మమ్మల్ని బలపరచండి నాయన. మేము జీవించే జీవితము మా కొరకు కాకుండా మా పాపముల నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన మా ప్రభువైన యేసుక్రీస్తు కొరకే జీవించే జీవన శైలి మేము కలిగి ఉన్నట్లుగా మాకు దయచేయండి తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది నాయన. ఆ రక్తముతో మా ప్రభు మమ్మల్ని కొన్నాడు, మా నిమిత్తం తన ప్రాణం పెట్టాడు తండ్రి. ఆ రక్తం యొక్క విలువని మేమందరం కూడా గుర్తించి మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని మేము గ్రహించి భూమి మీద జీవించే దినాల్లో మా కొరకు జీవించకుండా మరి క్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా మరి దేనిని ప్రేమించకుండా మమ్మల్ని మేము క్రీస్తు ప్రభువుకి సమర్పించుకొని మా హృదయాల్లో ప్రభువుగా ఆయన ప్రతిష్ఠించుకొని విశ్వాసం ద్వారా మా హృదయాల్లో నివసింపు చేసుకుంటూ మా నడవడిక, మా ఆలోచన విధానం, మా జీవన విధానం, మా ప్రవర్తన, మా స్వభావ లక్షణాలు అన్ని విషయాల్లో మా ప్రభువు అయిన యేసుక్రీస్తుని సంతోషపెట్టినట్లుగా ఆయనకి తగినట్లుగానే మేము జీవించినట్లుగా నీ కృపచేత మాలో ప్రతి ఒక్కరిని బలపరిచి మాకు సహాయం చేయవలసిందని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ స్థలంలో క్రీస్తు ప్రభు శరీరమైన సంఘముగా కూర్చున్నటువంటి మేమందరము కూడా ఆయన సంఘములో సభ్యులంగా ఇక్కడ జీవిస్తున్నటువంటి దినాలలో క్రీస్తు ప్రభు ఏలుబడి కింద సంపూర్ణంగా మార్పులు చేసుకున్నటువంటి స్వభావ లక్షణాలతో క్రీస్తు ప్రభువుకు అనుకూలంగా జీవించే జీవితాలను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మా ప్రియమైన తండ్రి, మాలో ఏ ఒక్కరూ కూడా వ్యక్తుల మీద ద్వేషం పెట్టుకోకుండా, ఎవరి మీద శత్రుత్వం పెంచుకోకుండా, ఎవరికి హాని చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా, ఎవరి నాశనాన్ని కోరుకోకుండా మా ప్రియమైన తండ్రి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించి ఐక్యత కలిగి దానిని కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి, ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి, సహోదర ప్రేమ కలిగి, సహవాస బాంధవ్యం కలిగి, ఒకరికొకరు విరోధముగా పాపం చేయకుండా, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరి ఎడల ఒకరు దీర్ఘశాంతముతో సాత్వికముతో మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఏలుబడిలో మీ లేఖనాల ప్రకారం జీవించే జీవన శైలి మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ స్థలంలో క్రీస్తు ప్రభు సంఘమని పేరు పెట్టుకుని ఏదో కార్యక్రమాలు చేస్తున్నామనేటువంటి భావన లేకుండా దేవుని మీ సంకల్పంలో భాగంగా క్రీస్తు ప్రభు సంఘాన్ని భూమి మీద మీరు ఉద్దేశించారు. ఆ సంఘం యొక్క ఏలుబడి క్రీస్తు ప్రభు ఆధ్వర్యంలో జరుగుతుంటుందనేది గుర్తించి ఆయన ఏలుబడి క్రింద మేమందరం సమస్త వైషమ్యాలను మానుకొని, ద్వేషాన్ని మానుకొని, ఒకరితో ఒకరు సమాధానకరమైనటువంటి జీవితాలను జీవించినట్లుగా మాకు సహాయం చేయమని, మేమందరం నీవు దయాళుడు అని రుచి చూచి సమస్తమైన కపటమును, ద్వేషమును, అసూయను, దూషణ మాటలను మానుకొని కృతగా జన్మించిన శిశువులను పోలిన వారిపై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన మీ వాక్యం అనే పాలన అపేక్షిస్తూ మీ వాక్యానికి శ్రద్ధగా లోబడి మీ వాక్యాన్ని అంగీకరించి మహింపరిచి నిత్య జీవానికి నిర్ణయింపబడేటువంటి రూపంగా నిన్ను నిండుగా మహింపరుస్తూ క్రీస్తు ప్రభువు ఏలుబడి కింద
నడుస్తున్నామనేటువంటి తలంపు కలిగి మా దినచర్యలో నీకు విరోధంగా పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఎవరికి హాని చేయకుండా తండ్రి మా శత్రువులను ప్రేమిస్తూ మమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థిస్తూ ఎవరి మీద ద్వేషం ఉందో వారితో సమాధాన స్థితిని కోరుకుంటూ నీకు అంగీకారమైనటువంటి సహవాసము, భక్తి, విశ్వాసము కార్యక్రమాలని జరిగించేటువంటి రూపంగా మీ సమ్ముఖంలో మేము మసలుకున్నట్లుగా మా మనోనేత్రాలని సహితం వెలిగించి మాలో ప్రతి ఒక్కరము కూడా మా ప్రియమైన తండ్రి భూమి మీద జీవించే దినాలలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు జీవిస్తూ స్థిర హృదయంతో ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై ఓపిక, సహనము, ఓర్పు కలిగి మా ప్రభువు చూపించిపోయిన మాదిరిని అనుసరిస్తూ ఆయన మాటల ప్రకారం చేస్తూ ఆయన శిష్యులంగా, ఆయన పరిచారకులంగా మేమందరం నీ సమ్ముఖంలో బ్రతుకున్నట్లుగా నీ కృప మాటలు విస్తరింపచేయండి నాయన. మా కుటుంబాలు ఆత్మ సంబంధంగా బలపరచబడి మీ రాజ్యముగా కట్టబడుతూ క్షేమాభివృద్ధి నొందుచున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ స్థలంలో కూడా క్రీస్తు ప్రభు సంఘంలో లోపాలు ఉన్నాయి తండ్రి. ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ కూడే జనుల యొక్క స్వభావము, ఆత్మ సంబంధంగా వారి జీవన విధానం ఎలా ఉందో నువ్వు ఎరిగిన దేవుడవు నాయన. దయచేసి కనికరించి ఇక్కడ లోపాలని సరిచేయండి తండ్రి. దిద్దుబాట్లు జరిగించండి నాయన. ఇక్కడ కూడేటువంటి ప్రజలు మార్పు నొందినటువంటి బిడ్డలుగా మీ లేఖనాలకు అనుకూలంగా మీ వెలుగులో, మీ సహవాసంలో, మీ కుమారుని యొక్క సహవాసంలో వెలుగు సంబంధాలుగా సత్యమును జరిగిస్తూ సత్య సంబంధాలుగా జీవిస్తూ క్రీస్తు ప్రభు ఏలుబడిని గౌరవించి ఆయన మాటలకు అనుకూలంగా జీవిత దినాలను గడుపుతూ నిత్య జీవానికి నిర్ణయింపబడి నిత్యత్వం కొరకు సిద్ధపాటు కలిగిన జీవ విధానం జీవించినట్లుగా సహాయం చేయవలసిందని సంఘాన్ని విశ్వాసమందు స్థిరపరిచి అనుదినము లెక్కకు విస్తరింప చేయవలసిందని మా కుటుంబాల్లో సఖ్యత, సమాధానం స్థితిని అనుగ్రహించి బలపరిచి నడిపించవలసిందని తిరిగి మీ సమూహంలో చేరు పర్యంతం వరకు మీ కాపుదల భద్రతలను అనుగ్రహించి నడిపించవలసిందని మా సమస్త దోషములను, అవిధేయతలను క్షమించి కనికరించవలసిందని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియమైన తండ్రి. ఆమేన్.